ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే, వేదిక టీవీ అభిప్రాయం కాదు. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకి రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఎలా జరిగాయి అనే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? యాకూబ్. ఏం చేస్తుంటారు సార్? బేరం చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగుంది, పాలన బాగుంది, అన్నీ బాగున్నాయి. ఫ్రీ బస్సు పెట్టిండు, ఆడోళ్ళకి బాగుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అన్ని అప్పులే చేసిపోయాడు కదా, అన్ని అప్పులు తీరడానికే మనం ఉన్నాం కదా. ఒక సంవత్సరం ఏం తెలియదు కదా, చూడాలి కదా, 2 సంవత్సరాలు చూడాలి కదా. ఆయన 10 సంవత్సరాలు చూసినాం, 2 సంవత్సరాలు చూద్దాం. సంవత్సరం పాలన బాగానే ఉంది, 2 సంవత్సరాలు చూస్తే తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. అప్పు చేసిండు, రుణమాఫీ చేసిండు, ఫ్రీ బస్సు ఉంది, ఆడోళ్ళకి డాక్టర్ రుణాలు ఇస్తా అంటుండు, డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటుండు, ఇంద్రమ్మ ఇల్లు ఇస్తా అంటుండు. పర్లేదు, బాగుంది. థ్యాంక్ యూ సార్. ఓకే. గుడ్ ఈవినింగ్. వేదిక టీవీ ద్వారా సమాజానికి మరో కొత్త విషయాన్ని తెలియజేయడం కోసం మీ ముందుకు వచ్చాను. నాగార్జున సాగరు 1956 డిసెంబర్లో ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించారు. కానీ అక్కడ కట్టిన క్వార్టర్స్ సెమీ రెసిడెన్షియల్ కట్టారు. 30 years తర్వాత వాటిని యాజ్ పర్ రూల్ డిస్మాండిల్ చేయాలి. కానీ చేయకపోగా 60 ఏళ్ళైనా 1995 నుంచి మెయింటెనెన్స్ ఇంటి కట్టించుకుంటూ కరెంటు బిల్లు కానీ మెయింటెనెన్స్ చేయట్లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు జానారెడ్డి మీద గెలవటానికి ఎవరున్న ఇల్లు వాళ్ళకే అమ్మిస్తామన్నాడు. దాంట్లో భాగంగా టీఆర్ఎస్ ప్రభుత్వం సగభాగం చేసింది ఉన్న క్వార్టర్స్. ఈ లోపల గవర్నమెంట్ మారింది కాబట్టి ఆ మిగిలిన వాటిని కూడా ఎవరైతే ఆ ఇంట్లో ఉంటూ అద్దె కడుతూ కరెంటు బిల్లు కడుతూ గవర్నమెంట్కి అప్ టు డేట్ కట్టిన వాళ్ళకి ఆధారు ఆడ ఓటు హక్కు ఉన్న వాళ్లకు ఆ ఇల్లు ఇవ్వటం వల్ల గవర్నమెంట్ ఇచ్చిందనే ఒక గవర్నమెంట్కి మంచి పేరు వస్తుంది, వ్యక్తిగత లాభం దొరుకుతుంది. ఫ్యూచర్లో ఎలాంటి అయినా జరిగినా నేషనల్ కెలామిటీస్ అప్పుడు కూలినా కూడా సిఈ మీద కలెక్టర్ సూట్ అయ్యాడు. కాబట్టి ఎవరున్నాయి వాళ్ళకి ఈ టైప్, సి టైప్, డి టైపు, ఏ టైప్, ఆల్ టైప్స్ అర్హత ఉన్న వాళ్ళకి ఆ సగభాగాన్ని జానారెడ్డి గారు కాంగ్రెస్కే పెద్ద తలకాయ, కొడుకు ఎమ్మెల్యే, ఇంకో కొడుకు ఎంపీ. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి తెలియజేసి నా కాన్స్టిట్యున్సీలో నా కొడుకు ఉండగా నేనే బిగిన్ చేశాను 83లో, మళ్ళీ ఎండింగ్ కూడా నా కొడుకుతోటే కావాలని ఆ సగం ఇళ్ళని నామినల్ రేటుకి, ఉచితంగా కాదు నామినల్ రేటుకి, పోయినసారి అమ్మినప్పుడు 1000 రూపాయలకి అమ్మారు గజం, అలానే ప్రస్తుత మార్కెట్ ప్రకారం వాటిని అమ్మి నాగార్జున సాగర్ ఒక టూరిజం ప్లేసే కాదు, విద్యా నిలయం గురుకులాలకి. కాబట్టి అలాంటి ప్లేస్ని, హోలీ ప్లేస్ని జనమంతా హోలీగా ఉండేట్టుగా అమ్మి ఎవరి ఇల్లు వాళ్ళకి చేస్తే మున్సిపాలిటీకి ఆదాయం వస్తుంది, ఎన్ఎస్పి వాళ్ళకి బడ్డెం తప్పుతుంది. కాబట్టి ఆ విధంగా అందరికీ జానారెడ్డి గారు పీరియడ్, అంటే జానారెడ్డి గారి కొడుకు పీరియడ్లో చేస్తే ఈ 2 ఏళ్లలో వ్యక్తిగతంగా పేరు వస్తుంది, సమాజపరంగా ప్రభుత్వానికి కూడా రేవంత్ రెడ్డి చాలా మంచి చేశాడని, కేసీఆరే కాదు రేవంత్ రెడ్డి కూడా చేశారని నాగార్జున సాగర్ ప్రజలు ఎల్లవేళ్ల రేవంత్ రెడ్డి గారికి, ఇరిగేషన్ మినిస్టర్ గారికి సదా కృతజ్ఞతలు తెలియజేస్తారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి. మీ పేరు సార్? సోమయ్య గౌడ్ అండి. ఏం చేస్తుంటారు? నేను రిటైర్డ్ ఎంప్లాయీ అండి. గ్రామం, మండలం? తొర్రూరు మండలం, గ్రామం సోమారం మాది. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పరిపాలన కన్నా కేసీఆర్ పరిపాలన బాగుండదండి. మేము రేవంత్ రెడ్డి పరిపాలన మేము అనుకున్నామంటే ఉద్యోగస్తులకు ఏమైనా సౌకర్యాలు కలుగుతాయేమో, లేదా ప్రజలకు కూడా ఏమైనా సౌకర్యాలు కలుగుతాయో అనుకున్నా ఏం కలుగుతలేదండి. వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయిండు. మాకు కూడా గవర్నమెంట్ సర్వెంట్స్ కు 5 DL రావాలండి, PRC కూడా లేదు, 5 DL లేదు. ఆర్థికంగా చాలా చితికిపోయినామండి మేమైతే. ఇక వాళ్ళదట్లే కూడా వీళ్ళ ఈక్వల్ గానే ఉన్నట్టున్నారు. ఏం అంతే పరిపాలన ఎంత కనీసం డెవలప్ అయిద్దాం అనుకున్నాం మేము. మార్పు అన్నది వస్తే 10 సంవత్సరాలు పరిపాలించండి కాబట్టి ఆయన మార్పు అన్నది వస్తే కాంగ్రెస్ కు అనే అందరం ఇదైనామండి. మార్పు ఏం లేదండి, వరస్ట్ అండి, పరిపాలన కూడా వరస్ట్ అండి. మాకైతే ఆర్థికంగా చాలా, మేమే కాదండి, గ్రామీణ ప్రాంతాల వాళ్ళైనా ఎవరైనా కానీ, ఎడ్యుకేటెడ్ కానీ, అన్ఎడ్యుకేటెడ్ కానీ, తర్వాత నిరుద్యోగ సమస్య ఎట్లే ఉన్నది, ఎంప్లాయీస్ కు జీతాలు సరిగా లేవు, 1వ తారీఖు ఇస్తున్నారనే కానీ మిగతాది ఏం సౌకర్యం లేదండి. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ పాలన ఇంకా దీనికన్నా కొంచెం బెటర్గా ఉండే. ఎంప్లాయీస్ కు అదే కష్టాలు అనుకోండి, కానీ కొంచెం పరిపాలన కొద్దిగా అడ్మినిస్ట్రేషన్ అతను బాగుండే. అడ్మినిస్ట్రేషన్ అతను కేసీఆర్ ది అడ్మినిస్ట్రేషన్ చాలా డీసెంట్ అడ్మినిస్ట్రేషన్, కానీ దానికన్నా వరస్ట్ ఇది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు వెంకటరమణారావు. ఏం చేస్తుంటారు సార్? కరీంనగర్ మాది. గ్రామం, మండలం? కరీంనగర్లో. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇంకా ఆయన కొద్దిగా టైం కావాలి ఆయనకు. ఆయన 10 ఏళ్ళు చేసింది ఒక ఎత్తు, ఇప్పుడు అంత ఒక 1 year అయింది కదా, 1.5 year అయింది కదా, ఇంకో 1 year వెయిట్ చేయాలి. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారి పాలనలో ప్రవేశపెట్టిన ఈ సంక్షేమ పథకాలు కానీ, 6 గ్యారెంటీలు కానీ ఎలా అందుతున్నాయి అంటారు సార్ ప్రజలకి? దాదాపు కొద్దిగా అంటే వాళ్ళకు ఉన్న డబ్బులు ట్రాన్సాక్షన్ ప్రకారంగా సరిగ్గా రావడం లేదు. ఎందుకంటే లోడ్ బడ్జెట్ ఉంది కాబట్టి దాని నుంచి ఇటు అటు తీసుకొచ్చి పెడుతుండే అంతే
అంతేగాని ఏం లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? చేయాలంటే బాగా అప్పులు తెచ్చిండు కాబట్టి ఆయన చేసిండు అంతే. అప్పులు తెచ్చి రొటేషన్ చేసిండు. అప్పుడు ఆ అప్పులు ఇప్పుడు తడిసి మోపడు అయినా ఇప్పుడు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు శ్రీనివాసరావు. ఏం చేస్తుంటారు సార్? మేము అగ్రికల్చర్ చేస్తాం కానీ ప్రస్తుతం బిజినెస్. గ్రామం, మండలం? కరీంనగర్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సరే బాగానే ఉంది. అదంటే కొన్ని విషయాలలో అలా పైసలు లేక కష్టపడుతున్నాడు, అది కొద్దిగా కష్టం చేస్తుండు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయనది బాగానే ఉంది కానీ ఆయన మోసం చేసిండు అందరినీ, అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు రాములు. ఏం చేస్తుంటారు సార్? మేము కూలి పని చేస్తాం. గ్రామం, మండలం? గ్రామం మోతి మండలం సార్. మాది సర్వారం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సార్ ఇప్పుడు కొత్తగా పెళ్ళి అయితే ఇల్లు కట్టుకోవాలన్నా, ఇల్లు పొయ్యి పెట్టుకోవాలన్నా ఎంతో బాధగా ఉంటుంది. మీ పరిపాలన మంచిగా ఉండదు సార్. నేను అనేది వాళ్ళు ఎవరెవరో ఏదో అంటారు కానీ ఇల్లు కట్టుకొని పెళ్లి చేసుకొని ఇల్లు పొయ్యి పెట్టుకొని సంసారం చేసుకోవాలంటే ఎంతో ఎవరికైనా బాధగా ఉంటుంది. ఒకేసారి అన్ని 6 గ్యారంటీలు కావాలంటే సాధ్యం కాదు సార్. అది 5 సంవత్సరాలు మళ్ళీ 5 సంవత్సరాల వారికి 6 గ్యారంటీలు అనేది గొప్ప చెప్తారు సార్. ప్రభుత్వం అనేది రేవంత్ పాలన మంచిగా ఉన్నది సార్. నేను చెప్పేది మంచిది. తొందరపడి ఎవరు బాధపడకూడదు. బస్సుల సౌకర్యం మంచిగా ఉన్నది, పాలన మంచిగా ఉన్నది. అనుకునే పద్ధతి ఏమిటి నెరవేరుస్తారు సార్. ఎవరు బాధపడకూడదు, ఎవరు ఏమని అనుకోకూడదు. మీరు తొందరపడి మీరు ఏదో ఆయన పాలన బాగాలేదు, ఈయన పాలన బాగాలేదు, కేసీఆర్ పాలనే బాగుందని అంటే మాత్రం అది తొందరపడేది కాదు, అది సాధ్యం కాదు. కొత్తగా సంసారం ఎట్ట చేసుకుంటారో 5 సంవత్సరాల వరకు అన్ని గ్యారంటీలు అప్పచెప్తారు సార్. నమస్తే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో కేసీఆర్ పాలన అంటే అది ఉన్నోళ్ళకే పెట్టిండు. రాళ్ళకి, చెట్లకి, గుట్టలకి అన్నిటికీ ఆయన ఉన్నోళ్ళకే పెట్టిండు. కానీ కేసీఆర్ ఏం చేసింది ఏం లేదు. రేవంత్ గారు ఇప్పుడు అందరికీ అన్ని ఎకరాలకి అన్నిటికీ మంచిగా చూసి గుట్టలకి, చెట్లకి, బోళ్ళకి కాకుండా అన్ని గమనించి అన్ని చేస్తుండ్రు. రేవంత్ పాలనే మంచిగా ఉన్నది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? గుండ్లపల్లి బాలకృష్ణ. ఏం చేస్తుంటారు సార్? ఈ అగ్రికల్చర్ చేస్తా, ఆల్రెడీ ఎడ్యుకేషన్ పర్సన్. గ్రామం, మండలం? ఏపూరు విలేజ్, ఎసాత్మంకూర్, సూర్యాపేట డిస్ట్రిక్ట్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన చాలా వరకు మంచిగా ఉన్నది. అలాగే నిరుద్యోగులకు కూడా మంచి అవకాశాలు కల్పిస్తున్నది. నోటిఫికేషన్స్ వేయడం, తర్వాత ఎమ్మటే మళ్ళీ రిజల్ట్ రావడం వాళ్ళకి ఆనందాన్ని కలిగిస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఒకటి రైతులకు కూడా అనుకూలంగానే ఉన్నది. కాకపోతే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమో తెలియదు కానీ బోనస్ అయినా సరే, రుణమాఫీ అయినా సరే కొన్ని అందడం లేదని అంటున్నారు. బెటర్ అంతే. ఓకే సార్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారి పరిపాలన గురించి నాకు అంత అవగాహన అనేది లేదండి. కాకపోతే ఏంటంటే రేవంత్ రెడ్డి గారి విషయంలో బాగున్నది. నేను కానీ నోటిఫికేషన్స్ లో ఎగ్జామ్స్ రాసిన కాబట్టి నాకు అంత ఐడియా ఉంది. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. నా వేదిక టీంకి ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా పేరు ములుగూరు రాజు, గుంజలూరు మాది. సూర్యాపేట జిల్లా ఎంఆర్పిఎస్ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఎస్సీ వర్గీకరణ గురించి 30 ఏళ్లుగా మందకృష్ణ మాదేవ్ గారు వర్గీకరణ కోసం ఎన్నో పోరాటాలు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఆగస్టు 1న వెలువడించిన తర్వాత వెంటనే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ చేస్తా అని అసెంబ్లీలో 119 మంది ఎమ్మెల్యేల ముందు మాటిచ్చారు, మాట తప్పారు. ఇప్పుడు వర్గీకరణ చేస్తా అని చెప్పి నిన్న మొన్న గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలు వెల్లడిస్తున్నారు. ఇది ఇంత కరెక్ట్ కాదు ఇది. ఎందుకనంటే ఎంతో మంది మాదిగ నిరుద్యోగులు మోసపోతున్నారు. దీనిని వేదిక టీవీ వారు మా ముందుకు వచ్చి ప్రశ్నిస్తున్నందుకు వారికి చెప్తున్నది, డిమాండ్ చేస్తున్నాము గవర్నమెంట్కి, ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి సీఎం గారికి ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలను వాయిదా వేయాలని కోరుకుంటూ, గ్రూప్ 1, గ్రూప్ 3 అని అంటే కలెక్టర్ పెద్ద ఉద్యోగాలే మోసపోతున్నామని తెలియజేసుకుంటున్నాం అన్న. థ్యాంక్ యూ సార్.